రాష్ట్ర అంగన్వాడీలపై మరో కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై పాలపొడి. గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే 1600 గ్రామాలు కొత్తగా తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. ఇవన్నీ కూడా చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు వీటితో పాటు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర నిధులతో గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీలు, ఆర్ఓ ప్లాంట్లు, త్రాగునీరు తదితర మౌలిక వస్తువులు కల్పనకు 158 కోట్లు కేటాయించామన్నారు. వేసవి సెలవులు ముగిసేలోగా ఈ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలకు బదులు గిరిజన సహకార సంస్థల ద్వారా వివిధ వస్తువులతో కూడిన కిట్ అయితే అందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఎన్ఎంలు కూడా నియమిస్తామన్నారు. గిరిశిఖర గ్రామాల్లోని కంటైనర్ ఆసుపత్రిలో ప్రసూతి చికిత్సలు సహా 64 రకాల పరీక్షలు అయితే అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రసవ సమయం సమీపిస్తున్న గర్భిణీల కోసం 10.50 కోట్లతో 35 బర్త్ వెయిటింగ్ హాల్లో కూడా ఇస్తామన్నారు. గిరిజనులకు నాణ్యమైన సరుకులు అందించేందుకు 6 కోట్లు వెచ్చించి బజార్లు తెరిచామని 75 కోట్లతో 125 మల్టీపర్పస్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రతి మండలంలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో పంట కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టామన్నారు. ఇక శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో చెంచులకు ఆధార్, రేషన్ కార్డులు అందించేందుకు గ్రామ సచివాలయ సిబ్బంది వారి చెంతకే పంపిస్తున్నామని, వారికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఇక విశాఖ, విజయనగరంలోని సబ్బుల తయారీ పరిశ్రమను పునరుద్ధరిస్తామని, కొత్తగా గోశాలను కూడా నిర్మిస్తామన్నారు. ఇక 90 కోట్లతో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం జరుగుతుందన్నారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా ఉన్నతీకరించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు అయితే పంపామని చెప్పారు. 90 కోట్లతో కొత్తగా అంగన్వాడీల నిర్మాణం కూడా చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలా 1 కాదు 2 కాదు, మొత్తం రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగులు, టీచర్లు, ఆయాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు ఇక్కడ నుంచి అంగన్వాడీలో పాలపొడి కూడా పంపిణీ అయితే చేయబోతున్నామని చెప్పారనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.